రాజకీయాల్లో కొత్త సంచలనానికి నాంది పలికిన స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయారు. సినీ ఇండస్ట్రీలో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ 2 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీవీకే పార్టీని స్థాపించారు. మొదటి ఎన్నికలకే తమిళనాడు రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేసి 108 అసెంబ్లీ స్థానాలను విజయం సాధించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గట్టి సవాలు విసిరిన విజయ్ ఇప్పుడు సీఎం పదవిని చేపట్టబోతుండటంతో ఆయన అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ జాతకాన్ని విశ్లేషించిన వేణుస్వామి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మరో 6 నెలల్లో తమిళనాడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, హీరోయిన్ త్రిష కృష్ణన్ విజయ్ కు దగ్గరగా ఉండడం వల్లే ఆయన జాతకంలో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి అని, ఆమె దూరంగా ఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో విజయ్ అభిమానులు వేణుస్వామిపై తీవ్ర స్థాయిలోని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను ట్రోల్ చేస్తూ సెలబ్రిటీలకు మంచి జరిగితే వేణుస్వామి ఓర్చుకోలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న హీరోయిన్ల గురించి కూడా విడాకులు వస్తాయనే చెప్పి మరి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారని విమర్శిస్తున్నారు. మంచి జరగాలని కోరుకోవాల్సిన వ్యక్తి ఎప్పుడు చెడు జరిగే విషయాలనే మాట్లాడుతున్నాడు అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే మరోవైపు వేణుస్వామికి మద్దతుగా నిలిచేవారు కూడా ఉన్నారు. ఆయన నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు చాలా మంది సెలబ్రిటీలకు ఉపయోగపడ్డాయని, వారి కెరీర్ లో ఎదుగుదలకు కారణమయ్యాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పలువురు సినీ ప్రముఖులు కూడా వేణుస్వామిని సంప్రదించి ప్రత్యేక పూజలు చేయించుకోవడం వార్తల్లో నిలిచింది. దీంతో ఆయన చెప్పే జ్యోతిష్య విశ్లేషణలపై కొందరికి నమ్మకం పెరుగుతుండగా మరికొందరు మాత్రం వాటిని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. గతంలో ప్రభాస్ గురించి కూడా వేణుస్వామి చెప్పిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు అంతటి స్థాయి విజయాలు దక్కవని ఆయన చెప్పిన మాటలు, తర్వాత వచ్చిన సలార్, కల్కి 2898 ఏడి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని తీవ్రంగా ట్రోల్స్ చేశారు. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతవరకు నిజమవుతాయో అనే ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది. విజయ్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందా, లేక వేణుస్వామి చెప్పినట్లుగానే 6 నెలల్లో మళ్లీ ఎన్నికల వాతావరణం ఏర్పడుతుందా అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం తమ నాయకుడు తమిళనాడుకు కొత్త దిశ చూపిస్తాడని నమ్మకంగా చెబుతున్నారు.